హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ. 6 నుంచి 12 నెలల పిల్లలకి ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి, అలాగే బరువు పెరగడానికి ఉపయోగపడే ఉగ్గు తయారీ ప్రాసెస్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, వీడియోని కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి, బౌల్ తీసుకున్నాను కదా, ఆ బౌల్తో కొలతగా ఉంటుందని చెప్పి కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. అలాగే 10 వరకు జీడిపప్పు పలుకులు, అలాగే బాదం పప్పు కూడా ఒక 15 నుంచి 20 వరకు తీసుకున్నాను. ఇక్కడ మీరు మినపప్పు పొట్టు ఉండదన్నా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను మినపగుళ్ళు తీసుకున్నాను. ఇంకా కావలసిన వారు పిస్తా పప్పు, వాల్నట్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి నేను ఇక్కడ స్కిప్ చేశాను. చూడండి, ఇక్కడ గ్లాస్ చూపిస్తున్నాను కదా, అది ఒక 1/2 kg వరకు ఉంటుందండి. ఆ గ్లాస్తో రైస్ తీసుకుంటున్నాను. ఇలా అన్నీ తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ పోసి బాగా వాష్ చేయాలండి. చిన్నపిల్లలు తినేది కదా, కొంచెం నీట్గా వాష్ చేసుకోవాలండి. సో ఇప్పుడు వాష్ చేసిన తర్వాత ఒక పల్చటి కాటన్ క్లాత్ తీసుకొని ఆరబెట్టుకోవాలండి. ఇలా అసలు తడి అనేది ఉండకూడదండి, అలా ఆరిపోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం ఒక నెల రోజుల వరకు మనం ప్రిపేర్ చేసుకుంటాం కదండి పౌడరు. తడి ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, అంటే పాడైపోతుందండి. సో చూడండి, బాగా ఆరిపోయినట్లే. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ముందుగా బాదం పప్పులను వేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా, అంటే త్వరగా వేగవన్నమాట. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకోండి. ఇవి కూడా దోరగా వేయించుకోండి. ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత ఏం చేస్తారంటే మిగతా బియ్యం, పచ్చిశనగపప్పు, కందిపప్పు ఇవన్నీ ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకోవాలి. అవి వేయించుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ వాము వేసుకోండి. ఇవి ఏంటంటే జీలకర్ర పిల్లలకి బాగా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. బయట దొరికే పౌడర్ల కన్నా ఇంట్లో మనం ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా, హెల్దీగా ఉంటుంది. సో చూడండి, పౌడర్ అయిపోయింది. బాగా పౌడర్ లాగానే చేసుకోవాలండి, అప్పుడు ఇష్టంగా తింటారు పిల్లలు. ఇక్కడ నేను తీసుకున్న ఈ పౌడరు నాకు, అంటే మా బాబుకి ఒక నెల రోజుల వరకు సరిపోతుందండి. ఇలా పౌడర్ అయిన తర్వాత ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ ఉగ్గు ప్రాసెస్ కోసం నేను మీకు చూపించడం కోసం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఒక 2 స్పూన్లు పౌడర్ తీసుకున్నానండి. ఇప్పుడు తీసుకొని వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని వాటర్ని తీసుకోవాలి. వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు పిల్లలు ఇష్టంగా తినడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, ఈ పౌడర్ని దీంట్లో వేసుకుని ఉండలు లేకుండా ఇలా చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. బయట రకరకాల పౌడర్లు కొనే బదులు ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంతేనండి. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తెలిసిన బంధువులకి, ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.